నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని జన్నేపల్లి గ్రామంలో గల శివాలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోధ నియోజకవర్గంలో గల ఈ ఆలయంలో ద్వాపరయుగంలో స్వయంగా శ్రీరాముల వారిచే నిర్మించబడిందిగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఆలయాన్ని మైనంపల్లి సోషల్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇటీవలే పునర్నిర్మాణం చేశారు. అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. పురాతన శివాలయాన్ని పునరుద్ధరించిన ఎమ్మెల్యే మైనంపల్లికి ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీపీ పటేల్, నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ విఠల్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. మంచి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పునరుద్ధరించి ఈ గ్రామానికి మధ్య తీసుకొచ్చినందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు షకీల్ గారు అందరి దిశలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ జన్నపల్లి గ్రామాన్ని మండల హెడ్ క్వార్టర్గా చేయాలని చెప్పి వారు జన్నపల్లి గ్రామస్తులందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. దాన్ని సాధించుకుంటాం. జన్నపల్లి అభివృద్ధికి ఆసక్తిగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జన్నపల్లిలో ఏదైతే ఎమ్మెల్యే గారు ప్రెసిడెంట్ సాక్ష్యంగా కోరినారు సీసీ రోడ్ ఇవ్వాలి, లైటింగ్ ఇవ్వాలని. ఇక్కడ ఇంతమంది వచ్చినాం. గణేష్ అన్న గారు వచ్చారు, రెడ్డి గారు వచ్చారు, పాటిల్ అన్న గారు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఇంతమంది ప్రజాప్రతినిధులందరం కలుసుకుంటే తప్పకుండా ఈ అభివృద్ధిలో అలా ఇంకా మాట్లాడుతున్నారు. 1.5 అవుతుందని చెప్తా ఉన్నారు. తప్పకుండా డబ్బులు సమకూరుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ జన్నపల్లి గ్రామస్తులందరికీ కూడా ఇంతమంది పాల్పంచుకునే అదృష్టం కలిగినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కర్తగా వ్యవహారం చేసినటువంటి హనుమంతన్న గారికి